ఇప్పుడు మీరు ప్రచారంలో పోతున్నప్పుడు ప్రజల నుంచి మీకు ఎలా స్పందన వస్తుంది? అంటే ఒక ప్రతిపక్ష పార్టీ, ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ నుంచి వస్తున్నారు కదా, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు? ప్రజల నుంచి మంచి స్పందన. ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, అందరూ ప్రతి ఒక్కరు అంటారు, అయ్యా మేము కేసీఆర్ కారు గుర్తుకే వేస్తాం, మేము ముందు నుంచి కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పింఛన్ ఇస్తుంది, అన్ని తీరులో మమ్మల్ని ఆదుకున్న పార్టీ అంటే బీఆర్ఎస్. ఇప్పుడు ప్రజలు నేను అదే వేస్తా పో అని మంచిగా నన్ను నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. అంత అంత చెప్పుకోవడానికి ఏందండి, ఇప్పుడు నా ఓటు నా 1వ వార్డులో ఉన్నది, ప్రత్యర్థి అయినా నా ఎగనెస్టు 11వ వార్డులో ఉన్నది ఆయన ఓటు. తన ఓటు తను ఈ 1వ వార్డులో వేసుకోలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ప్రజల సమస్యలు ఏం పరిష్కరిస్తాడు? పక్కన వాళ్ళ సమస్యలు ఏం పరిష్కరిస్తాడు? ఎట్లాగ కంటెస్టెంట్ నేను చేస్తున్నా, నేను ఎలాగైనా ధీమతో నాకు టికెట్ వస్తుంది అన్నప్పుడు 11వ వార్డు నుంచి 1వ వార్డుకి మార్చుకునే ప్రక్రియ ఎన్నోసార్లు వీళ్ళ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. తను అదొక్కటి కూడా తన ఓటు వేసుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్రచారానికి వచ్చి ఓటు వేయమని అడిగితే ప్రజలు ఎట్లా నమ్ముతారు దీన్ని? ఆ వార్డు వాళ్ళందరూ ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు వినాయకుడు విగ్రహాలు ఇవన్నీ ఇస్తే ఓట్లు వేసే కాలం పోయింది. సమాజ సేవ వేరు, రాజకీయ సేవ వేరు, రెండింటికి వ్యత్యాసం ఉంటుంది. ప్రజలు దాన్ని గమనిస్తారు, గమనిస్తూనే చూస్తారు. మన మధ్యలో పెరిగిన వ్యక్తి, మన మధ్యలో ఉన్న వ్యక్తి, అందరికీ సుపరిచితుల వ్యక్తి, ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి, అన్ని తీర్ల అనుభవం ఉన్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి కాబట్టి నన్ను ఎట్లాగా ఆదరిస్తూనే ఉండరు ప్రజలు. మంచిగా నిండు మనసుతో బీఆర్ఎస్ పార్టీకే ఇస్తాము, మా ఓటు బీఆర్ఎస్కే.